ఇమాన్యుల్ చెప్తూ చెప్తూ తినటానికి తిండి లేక అమ్మ నేను కడుపులో ఉన్నప్పుడు మట్టి తింది అన్నాడు. అవును. అది అంటే మట్టి కోడలు ఇల్లు ఉండేవి సార్. దానికి సున్నం బలపం పిండి అంటారు కదా, బలపాలు తింటారు కదా సార్. ఆ బలపం పిండితో గోడలు అలికేవాళ్ళు. అవును. అవి శుద్ధలు లేచి వచ్చేవి. ఉమ్, ఆ టైంలో 100-200 రావటమే కష్టం. పైగా 5-6 కిలోమీటర్లు మా నాన్న సైకిల్ దొక్కుంటూ వెళ్ళి ఇసుక పని చేసి వచ్చేవాడు. ఆయన తిరిగి వస్తేనే బియ్యం కొనుక్కొని తినేవాళ్ళం. ఉమ్, సో ఆయన వచ్చే లోపలికి అమ్మ ఆకలి కొండలేక ఆ గోడ కాడ నుంచొని ఆ పలకలు తీసుకొని అవి తినేసేది. ఇప్పటికి కూడా చాలామంది గర్ల్స్కి బలపలు తింటే అలవాటు ఉన్నాయి. అలవాటు. సో ఆ టైంలో అలాంటివి నల్ల మట్టితో చేసేవి ఉంటాయి పొలాల్లో ఉండి, అవి శుద్ధలు వచ్చేసేవి. అవి ఏవైతే ఉన్నాయో అవి తినేసి వాటర్ తాగేసేది. అవి తినటం వల్ల ఆకలి చచ్చిపోయేది. చాలా వాటికి ఆకలి అవ్వదు. సో అందుకని అవి తట్టుకోవడానికి మా అమ్మ అలా చేసేసేది. సో ఆ టైం నుండి ఇప్పుడు ఆకలి అనే పదం లేకుండా అమ్మని హ్యాపీగా చూసుకుంటున్నాను. ఫస్ట్ అది అయితే చాలా హ్యాపీ సార్. సూపర్. అయితే అమ్మ లోపలికి వచ్చినప్పుడు, హౌస్లోకి వచ్చినప్పుడు కూడా హైపర్, మీ ఇద్దరికంటే హైపర్ ఉంది ఆవిడ. అవును సార్, చాలా ఫుల్ హైపర్. అమ్మ హైపర్ ఏదైతే ఉందో అది తమ్ముడికి. నాన్న ఎంత సైలెంటో నేను అంత సైలెంట్. సో అమ్మ యాజ్ ఇట్ ఈజ్ తమ్ముడు. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కానీ ఆ హైపర్ మూమెంట్ మాట్లాడే విధానం కానీ అందరి మీద జోక్స్ వేసుకుంటా చాలా జోయల్గా గడిపేస్తాం. బట్ నాన్న నేను ఫుల్ ఆఫ్ డిఫరెంట్. చాలా సైలెంట్, ఇంట్రోవర్ట్. మాట్లాడాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాం. ఎందుకు మన పని మనం చేసుకొని సైలెంట్గా. మా నాన్న అంతే, పొద్దున్నే పనికి వెళ్తే మళ్ళీ సాయంత్రం వస్తే మళ్ళీ బజార్లోకి వెళ్ళడం, కనీసం ఎవరైనా పలకరించి వద్దాం వాళ్ళతో పాటు ఉండే కుర్రోళ్ళతో కూడా తిరగడం. వస్తే టీవీ పెట్టుకొని పిల్లలు అంతే, వాళ్ళతోనే కూర్చుంటాడు, మాతోనే కూర్చుంటాడు. ఆయన పొలం పనిలో జరిగినవి, పనికాడ జరిగినవి కూడా మాతో ముచ్చట్లు చెప్తాడు తప్ప బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకుని సరదాగా ఎంజాయ్ చేసి రాగలడు ఆయన. బట్ ఎప్పుడు పోలా. మాకు ఊహ తెలిసినక్కడి నుండి కూడా ఏ రోజు మమ్మల్ని పని నుండి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాను ఇది లేదు. మేమంటే ఇప్పుడు హాస్టల్స్కి ఎలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ. ఇక నాన్న మిమ్మల్ని సైకిల్ ఎక్కించి సినిమా తీసుకెళ్తాలో ఇవన్నీ లేవా? అసలు సినిమా అనేది లేదు సార్. మరోవర్ మా అమ్మకి చాలా ఇష్టం సినిమా పిచ్చి. తమ్ముడు కడుపులో ఉన్నప్పుడు కూడా నాకు బాగా ఊహ తెలిసింది అంజీ మూవీ. అది కూడా పొగాకు ఫ్యాక్టరీకి పనికి వెళ్ళాం సార్, గేడింగ్ అంటారు. సో ఆ పొగాకు తోటలో పనిచేయడానికి ఈస్ట్ గోదావరి అటు వెళ్తుంటారు పొగాకు పనులకి. సో అలా వెళ్ళారు. అలా వెళ్తే అమ్మ ప్రెగ్నెంట్, తమ్ముడు కడుపులో ఉన్నాడు, నేను బాబుని. నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అంజీ సినిమా చూస్తున్నారు అమ్మ. మా అమ్మని సినిమాకి తీసుకెళ్లాలంటే ఇంకా మా నాన్న ఎప్పుడో రేర్గా వెళ్తారు. అది కూడా డబ్బులు మిగిలాయి. ₹2 టికెట్, ₹3 టికెట్ అంటేనే ఓకే, ఈ ₹2 నెక్స్ట్ వీక్ దాచుకొని ₹6 అవుతాయి, అప్పుడు ఇద్దరం వెళ్దామని చెప్పేసుకొని వెళ్తారు. సో అలా తప్ప అంత వెళ్ళేవాళ్ళు కాదు. బ్లాక్ అండ్ వైట్ టీవీ. మా నాన్న కష్టపడి ఇంకా మా అమ్మ కోసం ఇచ్చిన ఒక్క గిఫ్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీ. అది ఆల్మోస్ట్ మా డిగ్రీ అయిపోయి మా జాబులు చేసి హైదరాబాద్ వచ్చిందాక కూడా ఉంది సార్. ఇక్కడ సంపాదించిన తర్వాతే దాన్ని తీసి పక్కన పెట్టేసి ఒక ఫ్లాట్ టీవీ కొన్నాం. లిటరలీ ఫస్ట్ షో ఇమ్మూది వచ్చినప్పుడు కూడా మేము బ్లాక్ అండ్ వైట్ టీవీలోనే చూసాను. అప్పుడేంటి ఎక్స్పీరియన్స్ ఏంటి? వాడు కనపడుతున్నాడు కానీ కలర్స్ కనపడేవి కాదు, బ్లాక్ అండ్ వైట్ లోనే కనపడేది. అది కూడా సర్టెన్ టైం కేబుల్ ఉంటేనే వచ్చేది, లేదంటే ఇంకా 8 అవ్వగానే హిందీ దూరదర్శన్కి వెళ్ళిపోయేది. బాగా అనిపించేసి ఆ ఊర్లో కనెక్షన్ ఇచ్చాయని బతిలాడితే ఆ 10 నిమిషాలన్నా వేరే వైర్ నుండి అన్నా లాగన్నా అని అంటే సరే తమ్ముడు అని చెప్పేసి నెలకు 100-200 ఎత్తని మాట్లాడుకుంటే అప్పుడు బిగించాడు. ఇమ్మాన్యుల్ ఎప్పుడైతే షో స్టార్ట్ చేశాడో అప్పటి నుండి ఇంకా మంత్లీ డిష్లు కానీ అవన్నీ వచ్చాయి తప్ప అంతకుముందు దూరదర్శన్ హ్యాపీ. వాళ్ళు సరదాగా న్యూస్ చూసేవాళ్ళు, ఇంకా ఆ తర్వాత పడుకుని పోయేవాళ్ళు, పొద్దున్నే పనికి వెళ్ళిపోవాలని. కాదు, సినిమా ఇండస్ట్రీ అంటే గ్యారంటీ లేదు. మీ వాడు చదువుకున్నాడు, ఈ గ్యారంటీ లేని దానికి ఎట్లా సినిమా మీద అంత సినిమాలు చూసిన సందర్భాలు కూడా లేవు. ఎందుకు వచ్చాడు ఇలా? సినిమాలో క్లారిటీ ఉండదు, డబ్బులు వస్తాయో రావో తెలియదు, సక్సెస్ అవుతాడో లేదో కూడా తెలియదు, ఇక్కడికి ఎట్లా వచ్చాడు సినిమా కనుక? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పడ్డ కష్టం కన్నా ఇక్కడ ఫేస్ చేసే కష్టం పెద్ద కష్టం కాదనిపించింది. పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి, వేళ్ళు పగిలిపోయి బ్లడ్ వస్తున్నా అన్నం తిన్న రోజులు ఉన్నాయి. ఇక్కడికి వస్తే పడే కష్టం ఒకటే, పస్తులు పడుకోవాలి, బ్రెయిన్ పెంచుకోవాలి. సో అంత కష్టం బరువులు మోసిన దానికన్నా ఇక్కడ బ్రెయిన్కి బరువు పెడితే చాలు అనిపించింది. ఇంకో స్టెప్ తీసుకుందాం, పోతే ఏమైంది? పోయి ఒకవేళ ఫెయిల్ అయ్యాము,
తిరిగి వచ్చినా ఇదే కష్టం పడాలి. ఒకవేళ సక్సెస్ అయితే ఈ కష్టం నుండి ముందుకు వెళ్తాం కదా. సో ఇది ఒక్కటే డిసైడ్ అయ్యాం, ఏదైతే అదేంది వెళ్ళిపో. సక్సెస్ అయ్యావా ఓకే, లేదా రా మళ్ళీ ఇదే పని చేసుకున్నాం. మనం జీరో నుండే స్టార్ట్ చేసాం, వచ్చినా లాభమే, పోయినా అదే జీరో మిగులుద్ది. మైనస్లోకి వెళ్ళటం అంటూ ఏం ఉండదు కదా. సో ప్రొసీడ్ అవ్వు అనుకున్నాం. సో ఆ జీరో నుండి మొదలెట్టిన లైఫ్ ఈరోజు అదే జీరోలో నెంబర్ 1 అని రాసుకునేలాగా సర్కిల్ క్రియేట్ చేసింది. సూపర్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.